బ్రదర్, నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటాను, నా కోసం మీరు ప్రార్థన చేయండి. దట్స్ రియల్లీ గ్రేట్ న్యూస్ బ్రదర్. ఐల్ బి ప్రేయింగ్ ఫర్ ఇట్. అయితే మీరు పెళ్లి కొరకు ముందుగా సిద్ధపడ్డారా? సొంత ఇల్లుంది, మంచి జాబ్ ఉంది, మంచి శాలరీ కూడా ఉన్నది, అమ్మాయిని చూసుకోవడానికి కావాల్సిన అన్నీ కూడా ఉన్నాయి. పెళ్లి విషయంలో నేను ఇంకా దేన్ని సిద్ధపడాలి? అది మాత్రమే సరిపోదు, మరికొన్ని విషయాల్లో మనం సిద్ధపడాలి. ఇప్పటి వరకు మీరు ఒక బ్యాచులర్గా మీ మనసుకు తోచింది మీరు చేసుకుంటూ వెళ్ళారు. మీరు తెలుసో తెలియకో తప్పు చేసినప్పుడు మిమ్మల్ని మీరు క్షమించుకోగలిగారు. మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నారు కాబట్టి మీరు క్షమించుకోగలిగారు. మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకున్నారు. సంతోషంగా మీ జీవితం ముందుకు సాగింది. పెళ్ళంటే రెండు తనువులు ఏకమవడం కాదు, రెండు జీవితాలు ఏకమవటం. పెళ్ళంటే రెండు మనస్సులు ఏకమవటం. ఇప్పుడు మీతో పాటు కలిసి జీవించడానికి తన ప్రపంచాన్నంతా వదిలిపెట్టుకుని ఒక అమ్మాయి మీ దగ్గరికి వస్తుంది. దూరపు కొండల నునుపని ఇద్దరు వ్యక్తులు దూరంగా ఉన్నప్పుడు చాలా అద్భుతంగా అనిపిస్తారు. కానీ కలిసి ఒకే ఇంట్లో జీవిస్తున్నప్పుడు ఒకరి తప్పులు ఒకరికి కనబడతాయి. అప్పుడు మనకు క్షమించే హృదయం ఖచ్చితంగా ఉండాలి. మనల్ని మనం ప్రేమించి మనల్ని మనం ప్రోత్సహించుకున్న రీతిగానే అవతలి వ్యక్తిని కూడా క్షమించి ప్రోత్సహించేటువంటి మనస్తత్వాన్ని మనం కలిగి ఉండాలి. జడ్జిమెంటల్ నేచర్ ఉండకూడదు. అలాగుంటే ఏ రిలేషన్షిప్ ఎక్కువ కాలం కొనసాగదు. నువ్వు ఇలాంటి దానివి, నువ్వు అలాంటి వాడివి, నువ్వు నా జీవితంలో వద్దు అంటే అక్కడితో రిలేషన్షిప్ చచ్చిపోతుంది. ఎందుకంటే లోపాలు లేని వారు లోకంలో ఎక్కడున్నారు? మనం ప్రేమిస్తున్న వ్యక్తుల జీవితాల్లో మనకు లోపాలు కనపడవు. వెతుక్కొని మరి లేని మంచిని చూడాలనుకుంటాం. అదే విషయాన్ని మనం ప్రేమించే వ్యక్తి జీవితంలో కూడా చూడగలగాలి. నేను అంటాను, చాలామంది భార్యగా ఉండటానికి, భర్తగా ఉండటానికి సరైన సిద్ధపాటు లేకుండానే, పెళ్లి కూర్చిన సరైన అవగాహన లేకుండానే వైవాహిక జీవితంలోకి ప్రవేశిస్తారు. ఒకరి మనసులో ఒకరు అర్థం చేసుకోలేక, ఒకరు చేసిన పొరపాట్లు మరొకరు క్షమించలేక, జీవితంలో సహజంగా జరిగే చిన్న చిన్న తప్పులను అర్థం చేసుకోలేక, ఈ రిలేషన్షిప్ మా జీవితంలో ఒక శాపం, మాకు ఇదొద్దు అని చెప్పి డివోర్స్ దాకా వెళ్ళిపోతారు. కాపురాలు కూలిపోతాయి. బైబిల్లో దేవుడు నాకు అసహ్యం అని చెప్పినటువంటి వన్ ఆఫ్ ద బిగ్ థింగ్ ఏంటంటే డివోర్స్. సో మీ జీవితం చక్కగా ఉండాలంటే ముందుగా మీరు ఒక భర్తగా సిద్ధపడండి. ఇప్పటి వరకు ఒక మంచి కొడుకుగా మీరు గెలిచారు, ఒక మంచి విశ్వాసిగా మీరు గెలిచారు. ఒక మంచి భర్తగా గెలవాలంటే ఈ విషయంలో మీరు ప్రిపేర్ అవ్వండి. ఐ గాట్ ఇట్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్.